జలమేరా అన్నిటికీ మూలం. ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే జలనీతిని పెడచెవన పెట్టబట్టే ఇప్పుడు చుక్క జలము లేక విలువెల్లాడిపోతున్నాడు సగటు నగర జీవి. ఎస్, నగరాల్లోనే కాదు, మహానగరాల్లోనే ఇప్పుడు జలగండం పొంచి ఉంది. నిన్న బెంగళూరు, ఇవాళ ఢిల్లీ నీటి కటకటతో అల్లాడిపోతోంది. గుండెలు చిక్కబట్టుకుని బతికేస్తోంది. నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూపులతోనే జీవిత కాలాలన్నీ ఖర్చైపోతున్నాయి. ఇదే కరువు కాటకం రేపటి రోజున మనదాకా రాదని గ్యారంటీ ఏదైనా ఉందా? మంచినీళ్ళలో రామచంద్ర, మహానగరాల్లో ఇదొక మహానరకం. మెట్రో సిటీల్ని కబళిస్తున్న నీటి కరువు. ఇది ఎవరి పాపం, ఎవరికి శాపం? వీధి కుళాయిల దగ్గర ఆడాళ్ల కొట్లాట సీన్లు, బిందెడు నీళ్ల కోసం జుట్టు పట్టుకుని సాగే సిగపట్లు ఎన్నో ఏళ్లుగా చూస్తూ వస్తున్నవే. నాట్ సెంచరీ నుంచి ఆస్వాదిస్తూ వస్తున్నవే. తరాలు మారినా నీటి మీద ఆధారపడ్డమన్న తలరాతలు మాత్రం మారడం లేదు. మారుమూల పల్లెటూర్లు దాటి ఇప్పుడు మహానగరాల దాకా పాకింది ఘనత వహించిన పానీపట్టు యుద్ధ సంస్కృతి. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఒక వీధిలో కనిపించిన చిత్రం భళారే విచిత్రం ఇది. దేశవ్యాప్తంగా వైరల్ అయిన ఈ వీడియో హస్తినలో వేళ్లూనుకున్న నీళ్ల కరువును, అక్కడి జనాల తాజా బతుకు చిత్రాన్ని ప్రపంచం మొత్తానికి కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. అది జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఢిల్లీ నగరంలో వీధి వీధిన ఇవే దుర్భర చిత్రాలు. నీళ్ల ట్యాంకర్ సౌండ్ వినిపిస్తే చాలు ఆబాలగోపాలం బిందెలు, బకెట్లు, పైపులు భుజానేసుకుని ఇల్లు దాటి బయటికొచ్చి గల్లీల్లో యుద్ధానికి దిగాల్సిందే. ఇంతా చేస్తే చివరికి వాళ్లకు దక్కేది ఒకటో రెండో బిందెల నీళ్లు. వాటితోనే రోజంతా గడపాలి. రికార్డు స్థాయి టెంపరేచర్లతో మాడు పగలగొట్టే వేసవి కష్టాన్ని ఎలాగోలా దాటుకొచ్చిన ఢిల్లీ వాసులు ఇప్పుడు పీకల్లోతు నీటి కష్టాల్లో చిక్కుకుపోయారు. నెల రోజులుగా నల్లాల్లో నీళ్లు రాక ఇళ్లల్లో నీళ్లు నిండుకొని గొంతులెండిపోయి మిగతా ఈది బాధలన్నీ మర్చిపోయి కేవలం మంచినీళ్ల కోసమే బండి లాక్కు రావాల్సిన దురవస్థ. ఢిల్లీలోని ఓఖ్లా, చాణక్యపురి, పటేల్ నగర్, మెహ్రాలి, మునీర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, సంగం విహార్, ఛత్తర్పూర్ అది ఇది అని కాదు, ఢిల్లీ పరిధిలోని అన్ని ఏరియాల్లోనూ ఒకటే పొలికేక. దాహమో రామచంద్ర అని. కొనుక్కొని తాగ్గలిగే పెద్దోళ్ల సంగతి అటుంచితే నీటి కోసం పూటకో యుద్ధం చేయాల్సిన దురావస్థ పేదోడిది. ట్యాంకర్ వస్తే చాలు వాటి మీద ఎగబడి ఒక రకంగా యుద్ధం చేసిన వాతావరణమే కనిపిస్తూ ఉంది. అయితే నగర నీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యత తమకుంది. ఒక్క వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మాత్రమే తగినంత నీరు అందడం లేదు అన్నది ఢిల్లీ జల్ బోర్డు చేస్తున్న వాదన. ఒకవైపు నీటి సంక్షోభంతో జనం అల్లాడుతుంటే మరోవైపు ఈ సమస్య రాజకీయ రంగు పులుముకుంది. మొన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ నిందారోపణలతో టైంపాస్ చేస్తున్నారు. మట్కా ఫోడ్ పేరుతో నిరసనలు, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు, వీటితోనే బిజీగా ఉన్నారు హస్తినలో కమలనాథులు. చూడవచ్చు, నేనున్నది సంజయ్ క్యాంప్ ప్రాంతం. ఇక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. వేసవి కారణంగా ఒకటైతే ఈ ప్రాంతానికి రెగ్యులర్గానే ట్యాప్ వాటర్ సప్లై అనేది లేదు. దాంతో ఈ ప్రాంత ప్రజలు ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, కేజ్రీవాల్ ఈ బస్తీ ప్రజలకు నీటిని, సురక్షితమైన తాగునీటిని అందించడంలో విఫలమయ్యారని చెప్పి ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఈ కుండల్ని పగలగొట్టి, అంటే మట్కా ఫోడ్ ఆందోళన పేరుతోటి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. మట్టితో చేసిన కుండల్ని ఇక్కడ పగలగొట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు
నీటి పైప్లైన్ల నాణ్యత, నిర్వహణ లాంటి మౌలిక విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఢిల్లీ జనానికి నరకం చూపిస్తోంది అధికార యంత్రాంగం. జీవనది గంగకు ఉపనది యమునమ్మ కళ్ళెదుటే ప్రవహిస్తున్న ఢిల్లీ వాసుల నీటి కష్టం సీజన్ కు ఎందుకు పెరుగుతున్నట్లు? నగరానికి నీటిని అందజేసే జలాశయాలు అడుగంటడం ఒక కారణమైతే, ఢిల్లీకి నీటిని మోసుకొచ్చే కాల్వలకు హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయకపోవడం మరో కారణం. ఇంతకీ ఢిల్లీకి హర్యానాకు మధ్య ఈ జలజగడం ఎలా ఏర్పడినట్లు? ఉత్తర భారతంలో ప్రవహించే గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదుల జన్మస్థానం హిమాలయాలే. ఋతుపవనాల సమయంలో వర్షాల కారణంగా ఈ నదులు పొంగి ప్రవహిస్తాయి. అటు వేసవిలో హిమగిరుల్లోని మంచు కరిగి నీరుగా కిందికి దిగొస్తుంది. సో ఈ నదుల్లో ఏడాదంతా పుష్కలంగా నీరుంటుంది. ఢిల్లీ నగర ప్రజల దాహార్తిని, రోజువారీ అవసరాలను తీర్చేది కూడా ఈ నది నీరే. అయితే ఆ నది నీటిని నేరుగా వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రవాహ సమయంలో పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలు, మిగతా మురికితో కలిసి హైదరాబాద్లో మూసీ నదిని తలపిస్తుంది యమునా నది. ఢిల్లీకి ఎగువన హర్యానాలో నిర్మించిన మునక్ లాంటి కొన్ని జలాశయాల నుంచి నీటిని కాలువల ద్వారా రప్పించుకొని శుద్ధి చేసి ఆ తర్వాతే ఇంటింటికి పంపిణీ చేస్తారు. కానీ ఢిల్లీ అవసరాలకు తగ్గట్లు మునక్ కెనాల్ నుంచి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదనేది ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఆ హర్యానాలోని మునక్ కెనాల్ నుంచి ఢిల్లీలో ఉన్న 7 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీరు అందుతుంది. వాటన్నిటికీ తాము రెగ్యులర్గా ఎంత మొత్తంలో విడుదల చేయాలో అంత విడుదల చేస్తున్నామంటూ హర్యానా ప్రభుత్వం చెప్తుంటే, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం హర్యానానే నీటిని విడుదల చేయకుండా ఆపుతుంది అంటూ ఆరోపిస్తుంది. ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆమ్ ఆద్మీ, భారతీయ జనతా పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ నీటి కొరతకు కారణం మీరంటూ హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల కీచులాటలతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది తప్ప రావాల్సిన మంచినీరు మాత్రం రావడం లేదు. జనం వెతల్ని జనానికి వదిలేసి ఆరోపణలతోనే పబ్బం గడుపుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇదే అదునుగా వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. ట్యాంకర్ల రేట్లు భారీగా పెంచేశాయి. ప్రభుత్వం నీళ్లు సరఫరా చేయకుండా పైప్ లైన్లు పగలగొట్టడం మరో దారుణకాండ. మంచినీటి పైప్ లైన్ల విధ్వంసానికి కుట్ర జరుగుతోందని, పైప్ లైన్లకు రక్షణ కల్పించాలని స్వయంగా ఢిల్లీ మంత్రి అతీషి పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఢిల్లీ, దేశంలో ఏ మహానగరం చూసినా ఏమీ లేదు గర్వకారణం. నీటి ఆనవాళ్లు లేక పల్లె కన్నీరు పెట్టడమే ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడు పట్నమే గొంతెండి అలో లక్ష్మణ అంటూ అలమటిస్తోంది. దాదాపుగా మహానగరాలన్నీ నీటి కరువుకు పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తున్న కటిక దీనావస్థలు ఇటీవలే బెంగుళూరు, చెన్నై నగరాల్లోనూ కనిపించాయి. నీటి కటకటతో అల్లాడిన మెట్రో సిటీల్లో పరిస్థితి దేశం మొత్తాన్ని ఆలోచింపజేసింది. ఏప్రిల్, మే నెలల్లో అక్కడి జనం ట్యాంకర్లపైనే ఆధారపడి బతికేశారు. బెంగుళూరులో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఒక్కో లీటర్ 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. వచ్చే నెల జీతంలో 5,000 వరకు నీటి బడ్జెట్ కోసం పక్కన పెట్టడం మొదలైంది బెంగుళూరు వాసుల్లో. దీంతో పాటు నీటి చుక్కకుండే విలువను గ్రహించారు జనం. బెంగుళూరు జనాభా 1,40,00,000. దినసరి అవసరాలకు ఒక్క రోజుకు 260 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. రోజుకు 1 లీటర్ నీళ్లు తాగినా 1,40,00,000 లీటర్ల మంచినీళ్లు కావాలి. దాదాపు కనీసం 1,00,000 ట్యాంకర్లతో సరఫరా చేయాలి. ఇదంతా అయ్యే పనేనా? అందుకే నీటి వాడకంపై నిషేధాజ్ఞలు విధించింది కన్నడ సర్కార్. నీళ్లు వృధా చేస్తే 5,000 దాకా ఫైన్ వేస్తామని హెచ్చరించడమే కాదు, ఫైన్ వేసి వసూలు చేసింది కూడా ఆ ప్రభుత్వం. దీంతో కార్లు కడగడానికి, గార్డెనింగ్ కోసం నీళ్ల వాడకాన్ని మానేశారు జనం. బెంగుళూరుకి ఎందుకింత నీటి కొరత? బెంగుళూరు చేసుకున్న పాపమేంటి? బెంగుళూరు దురదృష్టం ఏంటంటే ఈ నగరానికి దగ్గరలో ఒక్క నది కూడా లేదు. బెంగుళూరు సిటీకి కావేరీ నది మాత్రమే ప్రధాన నీటి వనరు. కానీ సముద్ర మట్టానికి బెంగుళూరు నగరం ఎత్తులో ఉండడం వల్ల నీళ్లను పైకి పంపు చేయాలి. అటు కావేరీ నది ఎండిపోవడంతో
బెంగళూరుకి నీటి రాక పూర్తిగా ఆగిపోయింది. ఏకంగా 1000 చెరువులుండే బెంగళూరు నగరాన్ని సిటీ ఆఫ్ 1000 లేక్స్ అని కూడా పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ చెరువుల ఆచూకీ గల్లంతవ్వడమే కాదు, 1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. దాని ఫలితమే ఇలా బావులన్నీ ఎండిపోవడం. దీంతో పాటు వర్షపాతం దారుణంగా తగ్గిపోవడంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఇవన్నీ కలిసి బెంగళూరును నీటి కరువు ప్రాంతంగా మార్చేశాయి. ఇప్పుడిప్పుడే బెంగళూరు తేరుకుంటూ ఉంటే సడన్ గా ఢిల్లీని కాటేసింది నీళ్ల కరువు. దాహం దాహం అంటూ అలమటిస్తోంది మెట్రో నగరం. మహానగరాల్లో మంచినీరు బంగారం కంటే అమూల్యమైందిగా మారిపోయింది. నీటి కరువు కేరాఫ్గా మారిపోయాయి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలు. ఇప్పుడు ఢిల్లీలో సంచలనం సృష్టిస్తున్న పానీపట్టు యుద్ధాలు మిగతా నగరాలను కూడా చేరుకుంటాయా? మన భాగ్యనగరానికి కూడా దాపురిస్తాయా? నీటి లభ్యత, నీటి సరఫరా విషయంలో హైదరాబాద్ ఎంతవరకు సిద్ధంగా ఉంది? నీటి కరువు నుంచి తప్పించుకోవడానికి భాగ్యనగరానికి ఉండే సూపర్ స్పెషాలిటీస్ ఏంటి? పానీపట్టు యుద్ధం ఎవరి పాప ఫలితం? పాలకుల ప్లానింగ్ లోపమా, ప్రకృతి వైపరీత్యమా? భూగర్భ జలాలు అడుగంటిపోవడమే అసలు కారణమా? వాన నీటిని ఒడిసి పట్టడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? అవును, గుండె గొంతుకై నేల ఘోషిస్తోంది ఈ వేళ. అమూల్యమైన వాన నీటిని చేతులారా పారపోసుకుంటున్నాం. బోర్లు వేసి నేలలోని జీవాన్ని తోడిపారేస్తున్నాం. మరొక్క మాటలో చెప్పాలంటే భూగర్భ జలాల్ని మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం. సారవంతమైన నేలను ఎడారి భూమిగా మార్చేస్తున్నది మనమే. ఆ నేల నుంచి మళ్లీ నీళ్లను ఆశిస్తున్నది మనమే. నీళ్ల మీద పోరాటాలు చేసిన సద్గురు లాంటి ఆధ్యాత్మికవేత్తలే సెలవిచ్చిన ముచ్చటిది. This is the most crucial thing, that we are destroying the soil. Water is not the issue, soil is the issue. If the soil is organically rich, there will always be water. వాన నీళ్లను స్వేచ్ఛగా భూమిలోకి ప్రయాణం చేయనివ్వకుండా అడ్డగోలుగా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం ఏంటనేది పర్యావరణవేత్తల ప్రశ్న. ఉన్న చెరువుల్ని ప్రక్షాళన చేయడం, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడం దగ్గర పూర్తిగా విఫలమవుతున్నాం. వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, వాటర్ హార్వెస్టింగ్ అనే సబ్జెక్టుల్లో మనము, మన ప్రభుత్వాలు చాలా చాలా బలహీనం. జలమండలి కానీ వాటర్ బోర్డ్ కానీ మీ ఇంటిలో మీ యొక్క ఫ్లాట్ లోపల మేము ఇంకుడు గుంతలు తవ్విస్తామని డబ్బు చాలా కలెక్ట్ చేసినారు. సుమారుగా ఒక 150 కోట్లు ఖర్చు చేసినారు, కానీ అమల్లో ఆ ఇంకుడు గుంతలు చేయలేదు. మొన్న ఈ మధ్యలో కూడా సర్వే చేసినారు హైదరాబాద్ నగరంలో. ఇప్పటికైనా కానీ మనము ఇన్సిటు వాటర్ కన్జర్వేషన్ చేసుకోవాలంటే ఎక్కడిదక్కడ నీళ్లను మనము వాటర్ కన్జర్వేషన్ చేసుకున్నట్టయితే ఎవరిది వాళ్ళకు అవసరాలు తీరుతాయి. మొన్న బెంగళూరును కాటేసింది, ఇప్పుడు హస్తినను వాటేసుకుంది. రేపటి రోజున ఏ మెట్రో సిటీని ఆవహిస్తుంది? భాగ్యనగరం వైపుగా నీటి కరువు రక్కసి వచ్చేస్తోందా అంటే నో వే అనేదే అల్టిమేట్ ఆన్సర్. హైదరాబాద్లో అంతటి తీవ్రమైన పరిస్థితి లేదు అనేది ఒక భరోసా. సమీప భవిష్యత్తులో నీటి కొరతను ఎదుర్కొనే టాప్ 10 భారతీయ నగరాల జాబితాలో జైపూర్, ఇండోర్, లక్నో, బరోడా, కోల్కతా కూడా ఉన్నాయి. ఈ వరుసలో భాగ్యనగరం లేదన్నది ఒక గుడ్ న్యూస్. అడ్వాన్స్ ప్లానింగ్ లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఢిల్లీలో కానీ మన బెంగళూరులో కానీ. ఆ పరిస్థితి ఈవెన్ కొద్దిగా గొప్ప చెన్నైలో కూడా ఉంది. సో హైదరాబాద్ నగరానికి వస్తే మరీ ఎక్కువగా వర్షాభావం ఉండి కరువు వచ్చిన పరిస్థితుల్లోనే వాటర్ షార్టేజ్ నుంచి, లేకుంటే మనకు గండిపేట ఉంది, మాంజీరా ఫేజ్ 1, 2, 3 అని తీసుకుంటున్నాం మాంజీరా నుంచి. అట్లాగే కృష్ణా ఫేజ్ 1 and 2 ఉంది, గోదావరి నుంచి కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు గోదావరి, కృష్ణా బేసిన్స్ లోపల నీళ్లు తక్కువ ఉండటం వల్ల మనకు తక్కువగా నీళ్ళు వస్తున్నాయి. నార్మల్గా వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ నగరానికి ఇమీడియట్గా ప్రాబ్లం లేదు. 20 ఏళ్లుగా
హైదరాబాద్లో తాగునీటి కటకట దాదాపు లేనట్టే. ఇటీవలే వేసవి సీజన్లో సగటు వర్షపాతం దారుణంగా పడిపోయినప్పటికీ, జంట జలాశయాలు ఎండిపోయినప్పటికీ నీటి సరఫరా విషయంలో సేఫ్ జోన్లో నిలబడింది భాగ్యనగరం. ఎందుకంటే నాగార్జున సాగర్, మంజీరా నదుల మీద మాత్రమే భాగ్యనగర వాసులు గతంలో మంచినీటి కోసం ఆధారపడేవారు. కానీ వైఎస్ హయాంలో గోదావరి నది నుంచి కూడా హైదరాబాద్కు నీటి మార్గం ఏర్పడింది. సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వార్లలో నీటి మట్టాలు ప్రమాదకరంగా తగ్గిపోతున్న క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో తీవ్ర నీటి కొరత ఏర్పడేది. గోదావరి నుంచి వేసిన పైప్ లైన్ ద్వారా రోజుకు గరిష్టంగా 75 మిలియన్ గ్యాలన్ల నీరు భాగ్యనగరానికి చేరుతోంది. జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, ఔటర్ రింగ్ రోడ్ వరకు అన్ని ప్రాంతాలకు నల్లాల్లో నీళ్లొచ్చేలా ఏర్పాట్లు జరిగింది. వాటర్ సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏకంగా 5,000 మంది సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని భరోసానిస్తోంది జలమండలి. హైదరాబాద్కి అటువంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. సోర్సెస్ కృష్ణా, గోదావరి, తర్వాత మంజీరా, ఇంకా నీటి నిల్వ పెట్టుకొని ఇవ్వడానికి కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇట్లా సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్లో నీళ్ళని నిలబెట్టుకోవడము, తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సిటీకి 3 వైపుల నుంచి కూడా నీళ్ళు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కూడా. కాబట్టి ఇటువంటి ఆ సిటీలో బెంగళూరు కానీ ఢిల్లీలో జరిగిన ఇబ్బంది ఇక్కడ జరగదు. ప్రతి ఇంటికి నల్లా నినాదంతో అమలవుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్ట్ తెలంగాణ నీటి సరఫరాల్లో విప్లవాత్మక అడుగు. 46,000 కోట్ల బడ్జెట్తో 2 లక్షల కిలోమీటర్ల పైప్లైన్లు వేసి రోజుకు 3,000 మిలియన్ లీటర్ల సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తోంది. భాగ్యనగర వాసులకు సైతం గుడ్ టైమ్స్ ని ప్రసాదించింది మిషన్ భగీరథ. కానీ ఈ సమాయత్తత సరిపోతుందా? భాగ్యనగరాన్ని నీటి కరువు టచ్ చేయకుండా ఇంకా ఏమేం చెయ్యాలి? 4,000కు పైగా నీటి చెరమలున్న చెన్నైలోనే ఏటా జల కష్టం తప్పడం లేదు. ఏటా 140 సెంటీమీటర్లకు తగ్గకుండా వర్షం పడినా చెన్నపట్నం దాహార్తితో అల్లాడుతోంది. ఎందుకంటే ఉన్న నీటి వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, నీటి వృధాను తగ్గించుకోకపోవడం, ఇవే చెన్నై జనాన్ని ట్యాంకర్ల వెంట పరిగెత్తేలా చేస్తోంది. ఇదే విధంగా మనము వృధాకు పాల్పడితే, నీటి విలువను తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మంజీరా నుంచి, గోదావరి నుంచి నీళ్లు తెప్పించుకోవడమే కాదు, ఆ నీటిని నిల్వ చేసుకునే వసతులు పెంచుకోవాలి. అవసరమైతే అదనంగా వాటర్ రిజర్వార్లు నిర్మించుకోవాలి. అంతకంటే ముఖ్యంగా వాన చుక్కను ఒడిసి పట్టి చేజారిపోకుండా భూమిలోనే దాచిపెట్టడం తెలిసుండాలి. అప్పుడే భాగ్యనగరం మంచినీటితో శాశ్వతంగా సుభిక్షమవుతుంది.